ప్రకటించేటప్పుడు గత ఎన్నికల ప్రణాళికలో అంశాలు ఏమేం చేశామో, కొత్తవి ఏం చేయబోతున్నామో చెప్తారని భావించాము. కానీ టిఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందులో ఉన్నటువంటి అంశాలు అవే విషయాలు పాత అక్షరాలు, పాత పదాలు, 2016 పదాలు మళ్ళీ కొత్త పేపర్ మీద ప్రింట్ చేశారు, కొత్తగా మాట్లాడారు. ఇది 2016 ఎన్నికల ప్రణాళిక. ఇది 2020 ఎన్నికల ప్రణాళిక. ఒక అక్షరం తగ్గింది తప్ప, కింద ఒక లైన్ తప్పించాడు తప్ప ఫోటో మారలా. ఏ సంవత్సరం మేనిఫెస్టో కూడా రాలే, అప్పుడు రాయలేదు, ఇప్పుడు రాయలేదు. ఇది ఈ యొక్క ఫ్రంట్ ఫోటో చూస్తే, ఫ్రంట్ పేజ్ చూస్తే టిఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికల మేనిఫెస్టో డొల్లతనం బయటపడుతుంది. మీరు 2 గదుల ఇల్లు అన్నారు, ఎన్ని కట్టారో, ఎన్ని పేదలకు ఇచ్చారో చెప్తారని భావించాం. కానీ అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు లాగా అవే మాటలు 2014 నుంచి అసెంబ్లీలో బయట వారు వారి కుటుంబం మాట్లాడుతున్నటువంటి మాటలే అరిగిపోయిన రికార్డు లాగా మళ్ళీ వేశారు ఈరోజు. లో హైదరాబాద్ ప్రజలకు ఏవైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో అవే హామీలను అమలు చేయకుండా మళ్ళీ ఇందులో రాశారు. గతంలో చేసినటువంటి హామీలు అమలు చేసి ఉంటే. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. అవే మళ్ళీ ఈరోజు ప్రింట్ చేసి మళ్ళీ ప్రజల ముందు పెడితే ప్రజలు జ్ఞాపక శక్తి లేదని కేసీఆర్ గారు అనుకుంటున్నారు. రాజకీయంగా కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయో ఆ ఎన్నికలప్పుడు ఇతర పార్టీల మీద విరుచుక పడడము కేసీఆర్ గారి అలవాటు. ఆయన ఈరోజు చెప్పాడు, దేశంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యామ్నాయ శక్తి నిర్మిస్తామని చెప్పాడు. ఇది కొత్తగా కాదు, అనేక సార్లు చెప్పాడు. నేను విమానమే బుక్ చేసిన, ఒక ప్రత్యేక విమానం బుక్ చేసుకున్నా, ట్యాక్సీ. ఇక రేపటి నుంచి, వచ్చే నెల నుంచి దేశమంతా పర్యటించబోతున్నా, ప్రజలను ఏకం చేస్తా. పూర్తి స్వేచ్ఛ ఉంది, ఎవరొద్దన్నారు మీకు? తిరుగుద్దని ఎవరల్లా? విశ్వనగరం అన్నారు. నేను ఈరోజు అంటున్నాను, మీరు విశ్వనగరం చేయలేదు, దీన్ని విషాద నగరం చేశారు. నేను చెప్తా ఉన్నాను, దానికి వరదలో 40 మంది చనిపోయారు. ఆరు 6,56,000 కుటుంబాలు
ఇంకా చాలా ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారము ఇప్పటికే సహాయం అందించినటువంటి వాళ్ళు 6,56,000 కుటుంబాలు. ఆ ఇళ్లకు నీళ్ళు వచ్చి ప్రజలు నష్టపోయారు. 40 మందికి పైగా అమాయకులు వరదలలో చనిపోయారు. మరి ఏ రకంగా ఇది విశ్వనగరం అవుతుందో చెప్పాలి. గతంలో అనేక రకాలుగా చెప్పారు. సెలూన్లకు ఉచిత విద్యుత్తు ఇది గతంలోనే హామీ ఇచ్చారు. ల్యాండీలకు దోబీఘాట్లకు ఉచిత విద్యుత్తు గతంలోనే చెప్పారు. పరిశ్రమలకు వ్యాపార సంస్థలకు విద్యుత్ ఛార్జీల మినహాయింపు ఇది గతంలోనే ఇచ్చిన హామీ. సినీ పరిశ్రమకు బాసట ఇప్పటికే అనేక సార్లు చెప్పారు. తాగునీటి గోస తీరుస్తామో ఎన్నిసార్లు చెప్పారో మరి వారికి కూడా తెలియదు. సమగ్ర సివరేజీ మాస్టర్ ప్లాన్ 2016లోనే గంటన్నర పాటు అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పారు ముఖ్యమంత్రి గారు. వరద నీటి నిర్వహణకు మాస్టర్ ప్లాన్ గత పాలకులను విమర్శిస్తూ ఇది హైదరాబాద్ నగరమా, అసెంబ్లీ ముందు నీళ్లు, రాజ్భవన్ ముందు నీళ్లు, సెక్రటరియట్ ముందు నీళ్లు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 2014లో ఈ 6.5 సంవత్సరాలలో వరద నీటి నిర్వహణకు చిన్న పని కూడా చేయకుండా మళ్ళీ ఈరోజు అదే మాట, అదే పద్ధతి, అదే అర్థం వచ్చే విధంగా మళ్ళీ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. గోదావరితో మూసి అనుసంధానం అంటే ముఖ్యమంత్రి గారి టిఆర్ఎస్ పార్టీకి మేనిఫెస్టో తయారు చేయడానికి కూడా ఎన్నికలు తక్కువ సమయంలో వచ్చాయి కాబట్టి అవకాశం ఉన్నట్టు లేదు. పాత మేనిఫెస్టోని కొత్తగా ముద్రించి జిహెచ్ఎంసీ ప్రజల ముందు పెడుతున్నారని భావిస్తున్నాను. మెట్రో రైలు టిఆర్ఎస్ పార్టీ మెట్రో రైలుకి ఏం చేసిందో చెప్పాలి. మెట్రో రైలు అడ్డుకున్నది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా. 2 సంవత్సరాల పాటు ఆలస్యంగా రావడానికి ముఖ్యమంత్రి గారు కారణం. మెట్రో రైలు అఫ్జల్గంజ్ దాటలేదు, పాతపట్నానికి వెళ్ళలేదు. పాతపట్నం ప్రజల మీద ముసలి కన్నీరు కారుస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మెట్రో రైలుకు దూరం చేసింది మీరు కాదా? మీ మిత్రపక్షమైనటువంటి మజ్లిస్ పార్టీ కాదా? సవాల్ చేస్తా ఉన్నాను నేను. ఎందుకు ఓట్ సిటీలో మెట్రో రైలు తీసుకురాలేదు? మీరు పాత నగర ప్రజలను ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు టిఆర్ఎస్ కు మజ్లిస్ పార్టీకి ఉందా? ఈరోజు చెప్పాలా. ఈరోజు 3,500 కోట్లు ఎల్ఎన్టీ ముఖ్యమంత్రి గారు మెట్రో పనులు ఆపిన కారణంగా ఎల్ఎన్టీ నష్టపోయిందని, ఆ నష్టాన్ని చెల్లించాలని మెట్రో ఉత్తరం రాసిన విషయం వాస్తవం కాదా?
నీతులు వల్లిస్తా ఉన్నారు. ఎంఎంటీఎస్ నేను పదే పదే చెప్తా ఉన్నాను, మళ్ళీ ఈరోజు చెప్పారైనా. ఎంఎంటీఎస్ విస్తరణ అగ్వకే ప్రయాణం. మాటలతో ఎంఎంసీఏ ఎంఎంటీఎస్ విస్తరణ కాదు, కానీ 98% ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తయింది. 98% రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వని కారణంగా, రెండో దశ తమ వాటా ఇవ్వని కారణంగా ఈరోజు మెట్రో మన ఎంఎంటీఎస్ అగ్వకే ప్రయాణం ప్రజలకు దూరం చేసిన చరిత్ర కేసీఆర్ది, రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వాన్ని అగ్వకే ప్రయాణం ఏదవుతున్నదో అది రాష్ట్ర ప్రభుత్వము ఎంఎంటీఎస్ దూరం చేసిన చరిత్ర. సెకండ్ ఫేజ్ ఇంతవరకు పూర్తయినా కూడా దాన్ని ప్రారంభం కాకుండా, డబ్బులు చెల్లించకుండా అరకొర పనులతో ఆగిపోవడానికి కారణము టిఆర్ఎస్ కాదా అడుగుతా ఉన్నాను. రీజనల్ రింగ్ రోడ్డు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినా దానికి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో నేషనల్ హైవేస్ ఆ పనులు చేపట్టడానికి ముందుకొచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఇందులో చెప్పినుంటే బాగుండేది. ట్రాఫిక్ ఫ్రీ నగరం మరి ఎక్కడ ట్రాఫిక్ ఫ్రీ నగరం ఉందో ఇవన్నీ కూడా కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్ వాహనాలు, ఈరోజు ఏ ఒక్కటి కూడా ఇందులో కొత్తవి లేవు. పేదింటి సొంతింటి కళ సాకారం చేస్తాము. రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తాము. 6.5 సంవత్సరాలు పట్టింది రేషన్ కార్డులు ఇవ్వడానికి. ఒక్క రేషన్ కార్డు ఈ 6.5 సంవత్సరాల్లో ఇవ్వడానికి ఏ బడ్డొచ్చిందో చెప్పాలి కేసీఆర్ గారు. ఎందుకు ఒక రేషన్ కార్డు పేద ప్రజలకు ఈ 6.5 సంవత్సరాల్లో ఇవ్వలేదో చెప్పాలి. ఈరోజు ఏ మొక్కం పెట్టుకొని మీరు కొత్తగా ఇస్తామంటున్నారు? ఎందుకు ఈరోజు అడ్డుకున్నారు? అనేక విషయాలు గతంలో చెప్పారు, ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయలేదు. ఇది ప్రశాంత నగరమా, కల్లోల నగరమా? ప్రజలు తేల్చుకోవాలన్నాడు. మత శక్తులు విచ్ఛిన్నకర శక్తులకు అవకాశం ఇవ్వద్దంటున్నాడు ఆయన. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఆయన ఒక దశ చూపిస్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ హక్కు అధికారం ఇచ్చాడు. రాజకీయంగా, సామాజికంగా తమకు నచ్చిన బాటలో ప్రయాణం చేయొచ్చు. కానీ నేను ఇక్కడ, మీరు ఇప్పటికే అధికారంలో ఉన్నారు కదా 6.5 సంవత్సరాల్లో, ఏమి దిశ, ఏమి దశ తెలంగాణకు వచ్చిందో చెప్పాలి. నువ్వు దేశానికి దశ చూపించే ముందు తెలంగాణకు ఏమి దశ చూపించారు, ఏమి దిశ చూపించారు చెప్పాలి. మాకు అప్పులు చూపించారు. గత 6.5 సంవత్సరాలుగా లక్షల కోట్ల అప్పులు చేసి కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు తీసుకొని హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ పూర్తిగా అప్పుల రాష్ట్రంగా మార్చిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీది. దశ ఉంది. దిశ కానీ దశ కానీ కల్వకుట్ట కుటుంబమే. ఇంకో దశ లేదు, ఇంకో దిశ లేదు. ఏ దిశకు వెళ్ళినా,
ఏ దశ వెళ్ళినా నేను మా కుటుంబం, నేను నా కుటుంబం, నేను మా కల్వకుంట్ల కుటుంబం, ఇదే కదా మీ దిశా దశ. సంపద సృష్టించే ప్రభుత్వం రావాలన్నారు ఆయన. కానీ ఇటీవలైనా చూశాం, వరద సహాయాన్ని పంపిణీ చేసే కార్యక్రమంలో కూడా దోచుకున్నారు. ఈరోజు నేను పాదయాత్ర చేస్తా ఉంటే బస్తీలలో, సార్ నాకు 10,000 ఇచ్చి 7,000 తీసుకున్నారని కొంతమంది, 5,000 వెనుక తీసుకున్నారు కొంతమంది. అధికారులు ముందుకెళ్ళగానే వెనుక నుంచి గులాబీ కండువాలు కలుపుకొని నీకు 10,000 వచ్చాయి కదా, 5,000 వాపసు. ఈ రకమైనటువంటి దశా దిశ, ఈ రకమైనటువంటి సంపద సృష్టించేటువంటి వ్యవస్థ మీరు దేశంలో నిర్మాణం చేయాలనుకుంటున్నారా? నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, మీరు 6.5 సంవత్సరాలుగా మంచి పరిపాలన చేస్తే, లేక 5 సంవత్సరాలుగా జిహెచ్ఎంసీలో ఇచ్చిన హామీలు అమలు చేస్తే, ఈరోజు మళ్ళీ అవే ప్రణాళికలో మళ్ళీ ఎందుకు పెట్టాలని అడుగుతా ఉన్నాను. అవే విషయాలు. నో కాన్ఫిడెన్స్ ఆన్ హిస్ ఓన్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఇన్ జిహెచ్ఎంసీ ఆర్ తెలంగాణ. మీ పర్ఫార్మెన్స్ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదు, మీరేమి చేయలేదని ఒప్పుకుంటున్నారు. పరోక్షంగా ప్రత్యక్షంగా అదే ఎన్నికల ప్రణాళికను ప్రకటించి మీరు చేయలేదు కాబట్టే ఈరోజు ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారు. మీరు మోసం చేశారు కాబట్టే, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టే ప్రజలు దే వాంట్ చేంజ్. ప్రతి ఎన్నికలకు ముందు ఇదే రకమైనటువంటి ఎన్నికల ప్రణాళికలు, ఉద్రేకపూరితమైనటువంటి మాటల గారెడితో కూడినటువంటి ప్రసంగాలతో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మొన్న కూడా దుబ్బాక ఎన్నికలప్పుడు దుబ్బాక బార్డర్ దగ్గర దుబ్బాక ప్రజలను పిలిచి, దుబ్బాక ఓటర్లను పిలిచి, దుబ్బాక బార్డర్ దాటించి దుబ్బాక నియోజకవర్గేతర ప్రాంతంలో 2 సభలు పెట్టాడు ఆయన. 2 గంటలు మాట్లాడాడు. ఎన్నికల ప్రసంగంలో 2 గంటలు మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీ పైన విషం గక్కాడు. కానీ దుబ్బాక ప్రజలు తెలంగాణ సాధన ఉద్యమం ద్వారా చైతన్యమైనటువంటి ప్రజలు మీ మాటలు, మీ గారడి స్వయంగా చూసి విని వాస్తవాలు తెలుసుకున్నారు కాబట్టే ఈ మాటలు నమ్మకుండా కేసీఆర్ మాటలింతే, కేసీఆర్ చేతలింతే, కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి తప్ప చేతలు ఫామ్ హౌస్ దాటవు, ప్రగతి భవన్ దాటవు అనేటువంటి నమ్మకానికి వచ్చారు కాబట్టే దుబ్బాకలో ఓడించారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు ఆయన ఉపన్యాసంలో డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ 2014 ఎన్నికల ప్రణాళికలో ఇదే విధంగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మూతబడినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని చెప్పారు. 6.5 సంవత్సరాలైంది, ఎందుకు తెరిపించలేదు? మొన్న శాసనసభలో మాట్లాడుతూ బరాబర్ చెప్తున్నా, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవము, అది లాభం రాదు, నష్టాల్లో ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని
డిస్ఇన్వెస్ట్మెంట్ మీద విమర్శించేటువంటి నైతిక హక్కుందా అడుగుతా ఉన్నాను. మాకు దేశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో కష్టకాలంలో క్లిష్టమైనటువంటి సమయంలో దేశాన్ని ఏ రకంగా పరిపాలన చేస్తూ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలో నరేంద్ర మోడీ గారికి బాగా తెలుసు. కాబట్టి ఈ యొక్క ఎన్నికల ప్రణాళిక ఇది పూర్తిగా నీటి బుడగలాగా ఉన్నటువంటి ఎన్నికల ప్రణాళిక. ఇది ఏమాత్రం ప్రజలకు మేలు జరిగేటువంటి ఎన్నికల ప్రణాళిక కాదు. గ్రేటర్లో 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశామంటున్నారు. ఎక్కడ అభివృద్ధి జరిగిందని అడుగుతా ఉన్నాను. మెట్రో మీకు సంబంధం లేదు, రింగ్ రోడ్డు మీకు సంబంధం లేదు, గోదావరి వాటర్ మీకు సంబంధం లేదు, కృష్ణా వాటర్ మీకు సంబంధం లేదు. మరి 65,000 కోట్లు ఎక్కడ పోయినాయి? 2 బెడ్రూమ్ కట్టలేదు, ఏదో 3,000 ఇళ్ళు కడుతున్నామన్నారు. అవి ఎప్పుడు పూర్తయితాయో తెలియదు. గత ఎన్నికలకు ముందు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, గత ఎన్నికలకు ముందు అన్ని బస్తీల నుంచి బస్సులు కట్టి ఐడిహెచ్ కార్డులు చూపించి మీరు జిహెచ్ఎంసీలో ఓటేస్తే ఈ రకమైన ట్రెండ్లు ఇస్తాం మీకు. ఇగో ఇక్కడ ఇంటి ముందు కిచెన్ ఉంది, ఇంటి వెనుక టాయిలెట్ ఉంది, అత్తొస్తే ఒక రూము, కోడలు వస్తే ఒక రూము, ఇంటి ముందు చెట్లు పెట్టాం చూడు, మీ ఇంటి ముందు కూడా చెట్లు పెడతాము అన్న రోజు ప్రజలను ఊహాలోకంలో విహరింపజేసి, మురిపింపజేసి, మభ్యపెట్టి, మోసగించి ఓట్లు వేయించుకున్నారు. ప్రజలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించే కలలు కంటూ ఈరోజు ఒక నిర్ధారణకు వచ్చారు. కేసీఆర్ పాలనలో మా పేదలకు ఇళ్ళు రావు, కాబట్టి ప్రభుత్వం పోవాలి అనేటువంటి నిర్ధారణకు వచ్చారు. కాబట్టి ఈరోజు తాయిలాలు కొత్తవి ప్రకటిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులపై ఏకం చేసి యుద్ధం చేస్తారు. ఒక ముఖ్యమంత్రి ఒక కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయడం ఏంటి? యుద్ధము శత్రు దేశాలతో ఉంటుంది. కాబట్టి ఏ ఉద్దేశంతో యుద్ధం చేస్తారో, ఏ రకమైనటువంటి యుద్ధం చేస్తారో ప్రజలకు చెప్పాలి. టెర్రరిజం మీద యుద్ధం చేయాలా, పేదరికం మీద యుద్ధం చేయాలా, నిరాక్షరాస్యత మీద యుద్ధం చేయాలా? కానీ దాని మీద యుద్ధం కాదు, కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేస్తారు. 2017 ఆగస్టు నాడు శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. హైదరాబాద్లో పేదలకు 1,00,000 ఇళ్ళు కట్టకుండా నేను ఓటు అడగనని చెప్పారు. 2017లో హామీ ఇచ్చాడని. నేను కూడా ఇప్పుడు శాసనసభలో ప్రత్యక్ష సాక్షిని, శాసనసభలో రికార్డులో ఉందన్నమాట. 2018లో ఓట్లు అడిగాడు, మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. 2019లో పార్లమెంట్ ఎలక్షన్స్లో మళ్ళీ ఓట్లు అడిగాడు, కొన్ని సీట్లు గెలిచారు, చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు. మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీలో మళ్ళీ ఇండ్లు ఇవ్వకుండానే, ఇండ్లు కట్టకుండా ఓట్లు అడగనటువంటి ముఖ్యమంత్రి 18, 19, 20 వరుసగా మూడోసారి ఎలక్షన్స్ లో ఇండ్లు ఇవ్వకుండానే ఓట్లు అడిగేటువంటి ఘనాపాటి చతురత కలిగినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మాకు కొంత
నైతికత అడ్డొస్తుంది మాకు. కానీ ఏ రకంగా నైతికత లేదు. కాబట్టి ఈరోజు శాసనసభ సాక్షిగా ప్రకటించినటువంటి, ప్రజలకు చెప్పినటువంటి మాట మీద నిలబడకుండా, ఇండ్లు ఇవ్వకపోతే ఓట్లు అడుగుతాయి ఆయన మాట ప్రకారమే. హైదరాబాద్ అభివృద్ధి గత ఎన్నికలప్పుడు సమగ్ర, సుస్థిర, సురక్షిత, సుందర, పరిశుభ్ర, పచ్చదన అంటూ అన్ని అందమైన పదాలన్నీ వాడాడు ఆయన 2016లో. మళ్ళీ ఇప్పుడు అదే పదాలు వాడాడు. ఒక మాట అన్నాడు, మేనిఫెస్టో వాగ్దానాల చిట్ట కాదు, హైదరాబాద్ ఉజ్వల భవిష్యత్తుకు దిక్సూచి అని చాలా అద్భుతంగా 2016లో రాశారు. మళ్ళీ ఇప్పుడు అదే మాట రాశారు. మాట మార్చాల ప్రభుత్వం, కేసీఆర్ గారు మాట మార్చాల. పౌర భాగస్వామ్యం చేస్తాము, నిపుణుల కమిటీ వేస్తాము, సిటిజన్ చార్టర్ ఏర్పాటు చేస్తాము అన్ని గొప్పలు చెప్పి ఆచరణలో మాత్రం ఏమాత్రం చూపించలేకపోయారు. జలాశయాల గురించి అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. కానీ ఎక్కడ కూడా జలాశయాలకు సంబంధించి హైదరాబాద్ ప్రజలకు ఉపయోగం రాలా. మూసీ నదిపై తూర్పు నుంచి పడమర వరకు 42 కిలోమీటర్ల లేరా 6 లైన్ల రోడ్డు నిర్మాణం అని గాలికి వదిలేశారు. ఇలా అనేక విషయాలు చెప్పచ్చు. ఏ ఒక్కటి కూడా లాస్ట్ మేనిఫెస్టోలో 3500 కిలోమీటర్ల పొడవైన మురుగునీటి వ్యవస్థను ఆధునీకరిస్తామని 2016లో చెప్పారు. మళ్ళీ గ్రామఫోన్ రికార్డు లాగా ఈ ఎలక్షన్స్లో కూడా అదే మాటను మరి పునరుద్ధరించి తెచ్చారు. కాబట్టి నేను ప్రజలను కోరుతా ఉన్నాను, కేసీఆర్ గారు మాట మీద నిలబడే వ్యక్తి కాదు అనే విషయము అనేక సందర్భాలలో మనకు తెలిసింది. అది సెప్టెంబర్ 17 కావచ్చు, దళిత ముఖ్యమంత్రి కావచ్చు, దళిత భూమి కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, లేక అవినీతి విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో మరి మాట మీద నిలబడే వ్యక్తి కాదు, విశ్వసనీయత కలిగిన వ్యక్తి కాదు అనే విషయము ఈరోజు హైదరాబాద్ ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, దేశ ప్రజలు కానీ అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మళ్ళీ ఈ మేనిఫెస్టోలో కూడా 1,10,000 ఉద్యోగాలు అన్నాడు కొత్తగా మేనిఫెస్టోలో. లేటెస్ట్ మేనిఫెస్టోలో కూడా 1,10,000 ఉద్యోగాలు. ఎన్నిసార్లు చెప్తారు ఈ మాట? 6 ఏళ్ల నుంచి చెప్పిన మాట, శాసనసభలో, బయట పబ్లిక్ మీటింగ్లలో చెప్పిన మాటనే చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చారని భావిస్తున్నాం. అది ముఖ్యమంత్రి గారు కూడా అర్థమైనట్టుంది. అందుకే మళ్ళీ కొత్త తాయిలాలు ప్రకటించేటువంటిది మళ్ళీ ఆయన ఇందులో అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మత కళాల గురించి, కర్ఫ్యూల గురించి, కర్ఫ్యూ ఫాసల గురించి మాట్లాడి ఈరోజు ఆయన, నేను ముఖ్యమంత్రి గారు మనవి చేస్తా ఉన్నాను, ఇలాంటి కార్పొరేషన్లు దేశంలో అనేకం ఉన్నాయి. 80% కార్పొరేషన్లలో బీజేపీ అధికారం ఉన్నది. 80% ఆఫ్ కార్పొరేషన్స్, సుమారు 17-18 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. దేశంలో 6.5 సంవత్సరాలుగా అద్భుతంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. బాంబు పేలులు లేవు. జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం తప్ప గతంలో హైదరాబాద్లో 3 ప్రాంతాల్లో
3 స్థలాలలో బాంబు పేలుళ్లు జరిగాయి. బాంబేలో జరిగాయి, ఢిల్లీలో జరిగాయి, బెంగళూరులో జరిగాయి, భూపాల్లో జరిగాయి. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మత కళాలు లేవు, కర్ఫ్యూలు లేవు, బాంబు పేలుళ్లు లేవు. ఈ విషయం కేసీఆర్ అర్థం చేసుకోకపోతే మేమేం చేయలేము. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చాలా సమర్థవంతంగా దేశాన్ని పరిపాలిస్తా ఉన్నారు. రేపు తెలంగాణలో కూడా కర్ఫ్యూలు లేనటువంటి, మత కళ లేనటువంటి, ఒక సుస్థిరమైనటువంటి అభివృద్ధితో కూడినటువంటి తెలంగాణ నిర్మాణం మేము చేస్తామో, చేసి చూపిస్తామని చెప్పి ఏ రకంగా అయితే దేశమంతా చేస్తా ఉన్నామో తెలంగాణలో అదేవిధంగా చూస్తాము. కాబట్టి ప్రజలు కేసీఆర్ మాటలను నమ్మొద్దని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. దేశంలో ముఖ్య నాయకుల, ప్రతిపక్ష పార్టీల నాయకుల సమావేశం పెడతారని చెప్పి కేసీఆర్ గారు ఎవరిని బెదిరిస్తున్నారు? మీరు మీ బెదిరింపులకు ఏమైనా భయపడతామా మేము? ఒక మీటింగ్ కాదు, 100 మీటింగులు పెట్టుకోండి, మాకేం భయం లేదు. భారత ప్రజలు మాకు ఆశీస్సులు అందజేసే వరకు, భారత ప్రజలు తమ అండదండలు మాకు ఇచ్చేంత వరకు ఈ తాటాకు చప్పుళ్ళు చాలా మంది మాట్లాడిపోయారు. 6.5 సంవత్సరాలకి మాట అంటా ఉన్నాం. పెట్టు, 100 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే కాడి వదిలేసిపోయింది. కాబట్టి ఈ బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు భారతీయ జనతా పార్టీ భయపడదు. మీకు పూర్తి హక్కు, అధికారం, మీటింగులు పెట్టేది, పార్టీలు పెట్టేది, ఎన్నికల పోటీ చేసేది, ప్రచారం చేసేది మీకు అధికారం ఉంది. చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్యలో ఉండేటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ దేశ హితం కోరేటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధి జరగాలని కోరుకునేటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రపంచ దేశాలలో భారతదేశం గౌరవ స్థానంలో ఉండాలని కోరుకునేటువంటి పార్టీ. కాబట్టి మాకేమీ భయం లేదు, మీ బెదిరింపులకు భయపడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీలాగా మేము ఎక్కడ కూడా పక్షపాతంతో ఉండం. మీ గజ్వేల్కి ఒక న్యాయము, మీ సిద్దిపేటకు ఒక న్యాయము, పక్కనున్నటువంటి దుబ్బాకు ఒక న్యాయము, పక్కనున్నటువంటి మేడకు ఒక న్యాయము, పక్కనున్నటువంటి సంగారెడ్డికి ఒక న్యాయము మేము ఎప్పుడు కూడా చేయము. భూసేకరణలో పక్షపాతము, అభివృద్ధిలో పక్షపాతము. కాబట్టి మీరు వివక్షతతో పరిపాలన చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు అది కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రం కానీ, అది కమ్యూనిస్టు పరిపాలిత రాష్ట్రం కానీ, అది మరో పార్టీ పరిపాలిత రాష్ట్రం కానీ, అన్ని రాష్ట్రాలను సమదృష్టితో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. నేను చెప్పిన కదా ఇంతకుముందే, ఏ దశ ఈ దిశ అది కూడా మీరు చెప్పలేదు, లేదు. ఇంతకుముందు ఓవైసీని ఆయన కొత్తగా బుక్ చేసినటువంటి ఫ్లైట్ ఏదైతే ఉన్నదో, ఒక ఫ్లైట్ బుక్ చేసుకొని అందులాగా ఆయన ఒక సీటు, అసదుద్దీన్ ఓవైసీ సీటు, 2 సీట్లు పెట్టుకొని దేశమంతా పర్యటించి మార్పు తెస్తారట. అదే నన్ను అడిగింది, అది చేయమని చెప్పండి, నేను చేయమంటాను కదా. ఓవైసీని పక్కన కూర్చుని పెట్టుకొని మార్పు తెస్తారట. 15 నిమిషాల సమయం ఇవ్వతే మాకు ఈ దేశంలో 100 కోట్ల మంది భారతీయులను సంగతిలో చూస్తామన్నటువంటి వ్యక్తులు పక్కన కూర్చుని పెట్టుకొని మాకు నీతులు చెప్తాడు. మీరు చెప్పాలి, మీరు చెప్పాలి ఎందుకు వస్తున్నారు, ఎందుకు ధైర్యాలు ప్రకటించారు, ఈరోజు గతంలో ఇచ్చినటువంటి హామీల విషయంలో ఎందుకు మాట్లాడలేదు, గతంలో ఏమి హామీలు ఇచ్చారో, ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశారో ఒక్క మాట మాట్లాడాలి. ఒక్క మాట. అది మంచినీటి విషయం కావచ్చు,
వరద నీటి విషయం కావచ్చు, డ్రైనేజ్ విషయం కావచ్చు, లేకపోతే 2 బెడ్రూమ్ విషయం కావచ్చు, ఉద్యోగాల విషయం కావచ్చు, ఏ విషయం మాట్లాడాలి ప్రింట్ చేసి హైదరాబాద్ ప్రజల ముఖాన కొట్టాడు. ఇది ఈ మేనిఫెస్టో దయచేసి మేము కూడా ఇస్తాం కదా మేనిఫెస్టో. మీకు మీ ద్వారానే హైదరాబాద్ ప్రజలకు ఇస్తాము, తెలంగాణ ప్రజలకు ఇస్తాము. మీరే మీ ద్వారానే అందరికీ అందజేస్తాం. బిఎస్ఎన్ఎల్ మేము వచ్చినాక నష్టాలు లేదు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కూడా మరొక 25,000 కోట్ల రూపాయలు బిఎస్ఎన్ఎల్కి ఇచ్చింది. ప్రైవేటైజ్ చేయాల 25,000 కోట్ల రూపాయలు 3 నెలల క్రితం ఇచ్చి బిఎస్ఎన్ఎల్ ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బిఎస్ఎన్ఎల్కి అనేక రకాల ఇతర కార్యక్రమాలు మేము అందించి దాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా రైల్వే ప్రైవేటీకరణ ఎక్కడ లేదు. ప్రజలను కేసీఆర్ తప్పుదారి పట్టిస్తున్నారు. మీరు హైదరాబాద్లో అనేక రకాలుగా రోడ్లు వేయడము, రోడ్లు మెయింటెనెన్స్ కూడా ప్రైవేటైజ్ చేశావే, ఎందుకు చేసావో చెప్పాలి. హైదరాబాద్లో నగర నడిపొట్టున ఉన్నటువంటి రోడ్ల లేయింగ్, మెయింటెనెన్స్ ప్రైవేటైజ్ చేశావు కదా, ఎందుకు చేశారో చెప్పాలి మరి కేసీఆర్. ఈరోజు స్ట్రీట్ లైట్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాడు కదా, ఎందుకు ఇచ్చాడు మరి. టోటల్ స్ట్రీట్ లైట్స్ హైదరాబాద్లో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ నిర్వహిస్తూ ఉన్నాయి. ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఫిక్సింగ్ కానీ, మెయింటెనెన్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తాం. డెఫినెట్గా మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పని భారతీయ జనతా పార్టీ చేయదు. ఏదైనా చేస్తే గీస్తే ఆయన పక్కన కూర్చున్నటువంటి, ఆయన కుడి పక్కన కూర్చున్నటువంటి ఒక సోదరుడు, ఎడవ పక్క కూర్చున్నటువంటి ఒక సోదరుడు, వాళ్ళనే అడగాలి. ఆయన వాళ్ళని బయటికి పంపించి అడిగితే జవాబు చెప్తాను. నిద్రమత్తులో మాట్లాడుంటాడు ఆయన, నిద్రమత్తులో మాట్లాడుంటాడు, లేకపోతే నిద్ర లేక మాట్లాడో తెలియదు. मैं बोला वो बोला भाई, मैं थोड़ी बोला हूँ, केसीआर बोला वो बात. मैं फ्लाइट बुक कर रहा हूँ, उस फ्लाइट में मैं बैठूंगा, मेरा दोस्त असदुद्दीन ओवैसी बैठेंगे, देश में घूमेंगे, जनता को एकत्रित करेंगे, भारतीय जनता पार्टी को हराएंगे. वो बोला, मैं थोड़ी बोला हूँ भाई. वो लोग दोनों भाई जाके केसीआर से प्रगति भवन में बैठ के चर्चा करके एक अंडरस्टैंडिंग हुआ है. वो अंडरस्टैंडिंग जैसा होना चाहिए, वो अंडरस्टैंडिंग से हिसाब से लड़ रहे हैं. मैं क्या करूं उसमें. 26 అనుకుంటున్నాము ఈరోజు నిర్ణయిస్తాము. వీళ్ళ మేనిఫెస్టో వచ్చినాక పెడదామని ఆగాము. ఈరోజు ఇది ఒకటి అయిపోయింది. ఈరోజు ఒక్కసారి వదిలేనండి దయచేసి. అందరికీ ధన్యవాదాలు.